ఓకే. నిఖిల్ గారు, రైతు కష్టపడి పంట పండించిన తర్వాత కొనుగోలు కేంద్రం అనేది అది చివరి డెస్టినేషన్. అంటే అక్కడ ధాన్యం అమ్ముకోవడానికి చివరికి అక్కడికి చేరుకుంటారు. కానీ అక్కడ కూడా తమ పంటను కాపాడుకోవాల్సిన మళ్ళీ ప్రయత్నం, మళ్ళీ టార్పాలిన్ లేకపోవడంతో అక్కడ కూడా ధాన్యం తడిసి ముద్దవుతున్నటువంటి పరిస్థితి. సో ఎందుకు ఈ రకంగా కొనుగోలు కేంద్రాలు అట్లీస్ట్ కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతోంది? ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనడానికి ఈ ఒక్క వార్తను మనం నిదర్శనంగా చూడొచ్చు. రైతు సెగ్మెంట్ అనేది ఎంత పెద్ద సెగ్మెంట్, ఎంత లార్జ్ స్కేల్లో ఉంటుంది, తెలంగాణ లాంటి రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అన్నది మనందరికీ తెలుస్తూనే ఉంటుంది. మనందరం దాదాపుగా రైతు ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళమే. రైతుకు పడే ఇబ్బందులు ఎట్లా ఉంటాయి, రైతు పడే కష్టం ఎట్లా ఉంటుంది, 4-5 నెలలు కష్టపడి సాగు చేస్తే అది అమ్మే వరకు రైతు ఏ రకంగా కష్టపడుతూ ఉంటాడు, ఏ రకంగా ఇబ్బందులు పడుతూ ఉంటాడు అనేది మనందరం చూసి వచ్చిన వాళ్ళము. నేను కూడా రైతు బిడ్డనే. నేను మా నాన్న పటేల్ పట్వారీ వ్యవస్థలో ఉండే, మా తాత పోలీస్ పటేల్ ఉండే అని ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటాడు రేవంత్ రెడ్డి గారు పొద్దున్న లేస్తూ ఉంటే. అటువంటి వ్యక్తి వందలాది ఎకరాలకు మేము ఉండే వ్యవసాయం అంతా జయించేటోళ్ళమని చెప్తా ఉంటాడు. వ్యవసాయంలో ఉండే కష్టాలను నాకు తెలుసు అని చెప్తా ఉంటాడు. చెప్పడం వరకు పరిమితమైంది తప్పితే ఈ రోజు వరకు వ్యవసాయ రంగానికి సంబంధించి తను చేసిన చిన్న మేలు కూడా లేదు అనే విషయం చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది 15 నెలల కాలంలో చూస్తే. ముఖ్యంగా వాళ్ళకి ఏదైతే రైతు బంధు ఇస్తా అన్నారో, రైతు బంధు దుక్కి దున్నప్పుడు ఇవ్వాల్సింది దుక్కి దున్నడం అయిపోయింది, నాట్లు వేయడం అయిపోయింది, పంటకు చీడపురుగులు తలగడం అయిపోయింది, తర్వాత పంటలు కోయడం అయిపోయింది. ఈరోజు అమ్మడానికి మార్కెట్కి తీసుకొస్తున్న పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా రైతు బంధు ఇచ్చిన పరిస్థితి లేదు. 2-3 ఎకరాలకు తప్పితే మిగతా ఎవరికి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. రుణమాఫీకి సంబంధించి కూడా దాదాపుగా ఎస్ఎల్బీసీ స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ అనేది 41-42 వేల కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉంటుంది అని అంటే దాన్ని 31 వేల కోట్లకు తీసుకొచ్చిండ్రు. తర్వాత 26 వేల కోట్లు బడ్జెట్లో పెట్టి 17-18 వేల కోట్లకు దాన్ని ఏ రకంగా కుదించి చేతులు లేబట్టిండ్రు అనే పరిస్థితులు కూడా మనం చూసినాము. ఈరోజు చూస్తూ ఉంటే రైతు మార్కెట్కి తీసుకొచ్చిన తర్వాత కూడా మార్కెట్లో కొనడానికి దానికి సంబంధించి సడన్గా వర్షం వస్తే కానీ అట్లాంటి పరిస్థితుల్లో కప్పడానికి టార్పాలిన్ కవర్లు అవసరం ఉంటుంది. అక్కడ కూడా నష్టం రైతే భరించాలి. ఒకవేళ తడిసి ధాన్యం తడిసి ధాన్యం ముద్దైపోతే దాన్ని తక్కువ రేటుకు కొంటారు, లేదంటే అసలు కొనము అని చేతులు ఎత్తేస్తారు ప్రభుత్వం తరపు నుండి. దాన్ని పక్కన పెడితే ఈ టార్పాలిన్ కవర్లు ఇవ్వడానికి సంబంధించి ఏమవుతూ ఉంటుందంటే ఎఫ్సీఐ మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న టైంలో ఎఫ్సీఐకి వచ్చే డబ్బుల్లో 1% మార్కెటింగ్ శాఖకి ఇస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలంటే దానికి సంబంధించి టార్పాలిన్ కవర్లు కొనడం కానీ, లేదంటే దానికి సంబంధించి వెయిట్ చూడడానికి వేయింగ్ మిషన్స్ ఉంటాయి. ఆ వేయింగ్ మిషన్స్ కానీ, లేదంటే దాంట్లో దుమ్ము ధూళి ఏదన్నా ఉంటే దాన్ని చేయడానికి, సాఫ్ చేయడానికి దానికి సంబంధించిన మిషనరీ అంతా ఉంటుంది. ఆ మిషనరీ కానీ, లేదంటే దాంట్లో తేమ శాతం ఎంత ఉంటుంది చూడడానికి ఆ మిషనరీ ఉంటుంది. ఈ మొత్తం మిషనరీ మార్కెటింగ్ శాఖ చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్న విషయం ఏంటంటే అధికారుల మధ్య, డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం లేదు అనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. మార్కెటింగ్ శాఖకి, సివిల్ సప్లైకి ఆ సమన్వయం లోపం అనేది గత సంవత్సరంన్నర నుండి కూడా ఇటువంటి ప్రొక్యూర్మెంట్ జరిగినప్పుడు తీసుకొచ్చిన పరికరాలకు సంబంధించి 70-80 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు పెండింగ్ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నాము. ఆ పెండింగ్ ఉన్నవి కట్టకపోగా ఈరోజు మార్కెట్కి రైతు ధాన్యం తీసుకొచ్చిన తర్వాత కూడా ఆ బేసిక్ అవసరాలకు సంబంధించి ఆ వెయిట్ చూసే వెయిటింగ్ మిషన్లు కానీ, తేమ మిషన్లు కానీ, టార్పాలిన్ కవర్లు కూడా 70-80 కోట్లు ఖర్చు పెడితే వచ్చే పరిస్థితులు ఉంటుంది. ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వం ఈరోజు రైతులకు అందియకుండా ఎంత ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది మనం చూడొచ్చు. రైతులకు సంబంధించి ఇదే ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఏ రకంగా వాళ్ళ ఆత్మహత్యలకు కారణమైంది మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి గారు ఎంతసేపు ఆ రైతుల దగ్గర నుండి భూములు ఎట్లా లాక్కోవాలనేది చూస్తూ ఉన్నారు తప్పితే రైతుకు ఏ రకంగా మేలు చేయాలి, రైతును ఏ రకంగా అప్లిఫ్ట్ చేయాలి, రైతు బిడ్డగా ఏ రకంగా పేరు తెచ్చుకోవాలి అనే ఆలోచన అసలు తను ఎక్కడ చేస్తున్నట్టుగా కనబడటం లేదు. రైతు పక్షపాత ప్రభుత్వంగా ఉండాల్సిన వాళ్ళు రైతును భక్షించడానికి ఎంత ఆలోచన చేస్తూ ఉన్నారో మనకు చాలా స్పష్టంగా కనబడుతోంది. ఇటువంటి ఆలోచనలను అనుకుని ఇమ్మీడియట్గా రైతులకు సంబంధించి ఏదైతే ఇప్పటివరకు పెండింగ్ ఉన్న రైతు బంధు ఉందో అది మొత్తం విడుదల చేయడంతో పాటు ఇమ్మీడియట్గా రేపొద్దున వర్షాలు వస్తాయన్న పరిస్థితులు కూడా మనకు కనబడుతూ ఉంది. వాతావరణ శాఖ నుండి అనేక రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. ధాన్యం తడిసినా కూడా చివరి గింజ వరకు ప్రభుత్వం కొనడానికి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది, అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది లేకుండా ఇమ్మీడియట్గా పేమెంట్లు జరపడానికి ఈ మొత్తం వ్యవస్థను కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి సివిల్ సప్లైకి, మార్కెటింగ్కి మధ్య ఉన్న కోఆర్డినేషన్ ఏదైతే లేదో ఆ కోఆర్డినేషన్ని కూడా మొత్తం ఎక్కడ ఫెయిల్యూర్ జరగకుండా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈరోజు రైతుల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది.